పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న కిష్రాంపల్లి నక్కలగండి ప్రాజెక్టులో భూ నిర్వాసితుల గోడు ప్రభుత్వానికి పట్టడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ భూ నిర్వాసితులను పట్టించుకోకపోతే సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. సోంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ కూలితే నల్గొండ జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నా, మరో సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. జాగృతి జన బాట కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లాలో ఆమె మాట్లాడారు. గతంలో కేసీఆర్ను 1,00,000 తిట్లు తిట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. మొన్న 2024లో వచ్చిన వరదకు ఎంత ఘోరం అంటే మొత్తం రిటైనింగ్ వాళ్ళు కొట్టుకపోయింది. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అప్పటికే. ఆ రిటైనింగ్ వాళ్ళు కొట్టుకపోతే కనీసం ప్రభుత్వం బయటికి చెప్పలే వార్త. అసెంబ్లీ నడుస్తుంది, వార్త ప్రభుత్వం బయటికి చెప్పలే. ఆ ఎంప్లాయీస్ ఎవరో అన్ఎక్స్పెక్టెడ్గా తీస్తున్న వీడియోలో ఆ కొట్టుకపోయే విజువల్ ఉంటే అది ఎంప్లాయీస్ షేర్ చేసుకోగా మెల్లగా తర్వాత బయటకు వచ్చింది వార్త. సరే బయటకు వచ్చింది సుంకిశాలలో. ఆగమేఘాల మీద అధికారులను తీసేసిండ్రు, ఆగమేఘాల మీద ఎంక్వైరీ చేసినామన్నారు. కానీ ఇంతవరకు కనీసం ఆ కాంట్రాక్టర్ని ఒక్క మాట కూడా అనలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇదే జిల్లా ఇరిగేషన్ మంత్రి గారు ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది ఆ కాంట్రాక్ట్ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టాలని. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి గారు ఒక్క మాట అన్నారు ఆ కాంట్రాక్ట్ సంస్థను. కోమటిరెడ్డి గారు ఈ జిల్లా మంత్రివర్యులు, సీనియర్ నాయకులు, పవర్ఫుల్ లీడర్ కాంగ్రెస్లో, ఒక్క మాట అన్నారు ఆయన. ఇక ముఖ్యమంత్రి గారి సంగతి సరే వాళ్ళకుండే మెగా ఫెవికాల్ బంధం మనకు తెలిసిందే కాబట్టి ఆయన ఒక్క మాట అననే అన్నాడు. అంటే మరి చేసిన పనే చేసుడు, అది కొట్టకపోయినా అదే కాంట్రాక్టర్ చేసుడు, ఎన్నేళ్ళు చేస్తారు పనులు? నిన్న నిజంగా ప్రాజెక్టుల దగ్గరికి పోయి నిర్వాసితులతో మాట్లాడుతుంటే మేము ఎంటర్ అవడమే కిష్టరాంపూర్ దగ్గర నుంచి ఎంటర్ అయినాం, ఆ తర్వాత నక్కలగండికి పోయినాం, ఆ తర్వాత నెల్లికల్ పోయినాం. ఈ అన్ని ప్రాంతాల్లో కూడా రైతులు 17 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 11 సంవత్సరాలు ల్యాండ్ అక్విజిషన్ అవుతుంది. అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలు 18 సంవత్సరాలు ఏజ్ దాటిపోతుంది, ఉద్యోగం లేదు, ఉన్నటువంటి పొలం సాగు చేసుకోవాలనో లేదో తెలియదు. మరి ఇదే బంగారు తెలంగాణ, ఇదే మనం సాధించిన గొప్ప తెలంగాణ అంటే ఇదైతే కరెక్ట్ కాదు. ఇది మారాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. దీనికోసం కేసీఆర్ గారిని 1,00,000 తిట్లు తిట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను నిన్న చెప్పినట్టుగా ఒకవేళ చెప్పకపోతే కృష్ణా నదీ జలాలను నల్గొండకు తేవడంలో ఈ ప్రభుత్వం కూడా అలసత్వం ప్రదర్శిస్తే తొందరలోనే భూ నిర్వాసితులందరినీ తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు ఇంటి ముంగట కూర్చోవడం జరుగుతుంది. నిన్న నెల్లికల్ పోయినాం, సుంకిశాల క్యాన్సిల్ అయింది.